హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలోని సెకండ్ చాప్టర్ అండి, ప్రాచీన నాగరికత సంస్కృతులు. ఈ లెసన్లో మనము నాగరికత సంస్కృతుల్లో పరిచయం ఎలా ఉంటుంది, నెక్స్ట్ హరప్ప పూర్వ సంస్కృతులు, హరప్ప యొక్క నాగరికత ఎలా ఉంటుంది, హరప్ప యొక్క లిపి మరియు నగర నిర్మాణ పద్ధతి ఎలా ఉంటుంది, వారి యొక్క సాంఘిక ఆర్థిక వ్యవస్థలు అనేవి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వైదిక యుగంలో సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, మలివేద కాలం నాటి నాగరికత సారాంశం, ఇవన్నీ అయితే డిస్కస్ చేద్దామండి. అండ్ మనకు ఏవైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో మెయిన్గా ఆ టాపిక్స్ అయితే మాత్రమే ఈరోజు క్లాస్ అయితే చేస్తానండి. బికాస్ అన్ని కన్నా చెప్పుకుంటూ మనం వెళ్ళామనుకోండి క్లాస్ అనేది టూ మచ్గా లింక్ అవుతుంది. సో మెయిన్గా సబ్ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయో వాటిని అయితే ఇవాళ చూసింది మనకు నేర్చుకుందాము. అలాగే ఎవ్రీ వీడియోలో కూడా నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీకు లెసన్ అంటే ఫస్ట్ ఏదో చదువుతూ వెళ్ళడం కాదండి, చదవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, అప్పుడే మనకు లెసన్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటర్ కదా, ఇంటర్లో ప్రతి టాపిక్ కూడా చాలా డెప్త్గా ఇస్తారు. 6th 7th రిలేటెడ్గా మనము ఈ లెసన్స్ అయితే చూస్తూనే ఉంటాం కదా. హరప్ప మొహంజదారో నాగరికత ఈ లెసన్ కన్నా నేర్చుకున్నామనుకోండి 6th 7th ఉండే క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే అక్కడ మనకు బేసిక్స్ ఇస్తారు, జస్ట్ ఇక్కడైతే చాలా డెప్త్గా ఇస్తారు, ఇంటర్మీడియట్ కదా. సో మీరు ఈ లెసన్స్ని 1కి 2-3 సార్లు చదివినా కూడా తప్పే లేదండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవాలి కదా. అలాగే మీకోసం నేనైతే క్లాస్ అనేది చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. సో మీరు వచ్చేసి జస్ట్ మన క్లాస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ దొరకడం అయితే ఎంత కష్టమైంది అనుకో, ప్రజెంట్ మీకు కూడా తెలుస్తుంటుంది కదా ఆ పరిస్థితి ఎలా ఉందో. కాబట్టి మన క్లాసెస్ మీకు యూజ్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి. ఇక్కడ ఈ అధ్యాయం ఫ్రెండ్స్ మీరు చదవాలి, టెక్స్ట్ బుక్ కదా, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చదవాలి మీరు కూడా. ఈ అధ్యాయం హరప్ప పూర్వ సంస్కృతులు, హరప్ప నాగరికత, లిపి నగర నిర్మాణ పద్ధతి, ఆర్థిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులు, వేద మలివేద కాలం నాటి నాగరికతలను గురించిన వివరాలను చర్చిస్తుంది. ఈ చాప్టర్ మనకు దేనిని సూచిస్తుందండి, హరప్ప మనకు పూర్వ సంస్కృతులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క నాగరికత, లిపి, అక్కడ నగర నిర్మాణ పద్ధతి ఎలా ఉండేది, ఆర్థిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, తొలివేద కాలం మలివేద కాలం నాటిలో నాగరికతలను గురించిన కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి అయితే మనం ఈ లెసన్లో అయితే నేర్చుకుంటున్నాము. ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం 4 లక్షల నుండి 2 లక్షల సంవత్సరాల శిలాయుగానికి విస్తరించింది. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను కదా అండి, రేపు బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మనకు బిట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే మనమైతే నేర్చుకుంటాం కదా, మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ విధంగా ఇస్తారనేసి, భారతదేశంలోని ప్రాచీన మానవులను ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం మానవులుగా విభజించవచ్చు. ప్రాచీన శిలాయుగం మానవుడు కొండలు గుట్టల్లో నివసిస్తూ వేటకు, స్వీయ రక్షణకు రాతి పనిముట్లు ఉపయోగించాడు. ప్రాచీన శిలాయుగంలో మానవుడు కొండలు గుట్టల్లో నివసిస్తూ వేటకు, అలాగే తన యొక్క స్వీయ రక్షణకు రాతి పనిముట్లను అనేది ఉపయోగించాడు. ప్రాచీన శిలాయుగం మానవుడి ఉపయోగించిన పనిముట్లు రాజస్థాన్, గుజరాత్, బీహార్, దక్షిణ భారతదేశంలో లభించాయి. ప్రాచీన శిలాయుగంలో వాళ్ళు వాడిన వస్తువులు అంటే వాళ్ళ యొక్క వాడిన పనిముట్లు మనకి ఎక్కడ దొరికాయి ఫ్రెండ్స్, ఇక్కడ రాజస్థాను, గుజరాత్, బీహార్, దక్షిణ భారతదేశంలో లభించాయి. నవీన శిలాయుగం మానవుడి పనిముట్లు భారతదేశం అంతటా లభించాయి. నవీన శిలాయుగ మానవుడు ప్రాచీన శిలాయుగ మానవుడి కంటే అభివృద్ధి చెందాడు. ఇక్కడ చూడండి, నవీన శిలాయుగంలో మానవుడు ప్రాచీన శిలాయుగం కంటే చాలా అభివృద్ధి చెందాడు. ఈ శిలాయుగంలో ప్రజలు వ్యవసాయం చేయడం, జంతువులను మచ్చిక చేసుకోవడం వంటివి చేశారు. వారు కుండలను తయారు చేసుకోవడంతో పాటు నిప్పును కూడా ఉపయోగించారు. గుహల్లో నివసిస్తూ వాటిని చిత్రకళతో అయితే అలంకరించుకున్నారు. ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్, మన క్లాస్ అనేది మీరు చూస్తున్నారు కదా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. బికాస్ మీరు స్కిప్ చేయడం వల్ల మనకు మ్యాటర్ అనేది అర్థం కాదు. ప్రాక్టీస్ బిట్స్ అయితే ఏం కాదు కదా, లెసనే కదా అండి. కాబట్టి స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మరి హరప్ప యొక్క పూర్వ సంస్కృతులు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ
బెలూచిస్తాన్ దిగువ సింధు ప్రాంతాల్లో నవీన శిలాయుగ ప్రజలు నివాస స్థానాలను పురావస్తు శాఖ వారు కనుగొన్నారు. ఆ కాలంలో అక్కడ అరణ్యాలు ఉండేవి. నేటిలాగా కాకుండా బెలూచిస్తాన్ చిన్న చిన్న నదులతో ఎగువ బెలూచిస్తాన్, దిగువ సింధు, మక్రాన్ తీర ప్రాంతాల్లో వ్యవసాయం చేసినట్లు వెల్లడైంది. వాటికి సంబంధించిన సంస్కృతులు కూడా ఉండేవి. దిగువన రాతికట్టు, ఎగువన మట్టి గోడలతో వాళ్ళ యొక్క నివాస గృహాలు అయితే మనకు నిర్మించుకున్నారండి. దిగువన రాతికట్టు, ఎగువన మట్టి గోడలతో అయితే వారి యొక్క నివాస గృహాలు అనేది ఉన్నాయి. కుండలను తయారు చేసి వాటిపై రంగుల అలంకరణలు చేసేవారు. కొన్ని రాగి పరికరాలు బయటపడడం వల్ల లోహాన్ని గురించిన పరిజ్ఞానం ఉండేదని కూడా మనకు తెలుస్తుంది. దక్షిణ ప్రాంతంలోని మాక్రాన్ తీరంలోని సంస్కృతుల్లో చనిపోయిన వారిని దహనం చేసే ఆచారం పాటించారు. అయితే ఉత్తర ప్రాంతంలోని నాల్ సంస్కృతిలో మృతదేహాలను పాతిపెట్టేవారు. ఇక్కడ చూడండి, దక్షిణ ప్రాంతంలోని మాక్రాన్ తీరంలోని సంస్కృతుల్లో చనిపోయిన వారిని దహనం చేసే ఆచారం అయితే పాటించారు. అయితే ఉత్తర భారతదేశంలోని నాల్ సంస్కృతిలో మృతదేహాలను పాతిపెట్టేవారు. వీరు మాతృదేవతలను ఆరాధించేవారు. మరి జోబ్ సంస్కృతిలో రాతి మీద కొన్ని గుర్తులు అయితే బయటపడ్డాయి. వీరు మాతృదేవతలతో పాటు వృషభాలను కూడా ఆరాధించేవారు. ఉత్పత్తిని వృద్ధి చేయడం కోసం కర్మకాండలు చేసేవారు. కుల్లి, రాణా ఘండేలలో బయటపడిన కుండలపై వృషభాలు అయితే చిత్రించబడి ఉంటాయి. కుల్లీ సంస్కృతి ప్రజలు చిన్న చిన్న రాతి పెట్టెలను చేసి పైన రేఖలతో అలంకరించేవారు. ఈ పెట్టెలు మెసొపొటేమియాలో బయటపడ్డాయండి. ఇక్కడ కుల్లీ సంస్కృతి ప్రజలు చిన్న చిన్న రాతి పెట్టెలను చేసి పైన రేఖలతో అలంకరించారు. ఈ పెట్టెలు అనేవి ఎక్కడ బయటపడ్డాయి? మెసొపొటేమియాలో బయలుపడ్డాయి. బహుశా ఈ పెట్టెలో పరిమళ ద్రవ్యాలను ఉంచి కుల్లీ ప్రజలు మెసొపొటేమియా ఎగుమతిని చేసేవారని భావించవచ్చు. కుల్లీ, మెసొపొటేమియాల మధ్య సముద్ర జల మార్గం ద్వారా వాణిజ్యం జరిగింది. సో ఇది మనకి హరప్ప యొక్క అంటే వాళ్ళ యొక్క సంస్కృతులు. నెక్స్ట్ హరప్ప నాగరికత గురించి చూడండి. క్రీస్తు శకం 1921వ సంవత్సరంలో మొదటిసారిగా పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో గల హరప్పా ప్రాంతం హరప్ప నాగరికత అనేది కనుగొన్నారు. ఏ సంవత్సరంలో? ఇక్కడ 1921 ఇయర్లో ఫర్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్లోని మనకు వెస్ట్ పంజాబ్లో గల హరప్ప ప్రాంతం లేదా హరప్ప నాగరికత అనేది కనుక్కున్నారు. క్రీస్తు పూర్వం 2600 నుండి 1900 సంవత్సరాల మధ్య కాలంలో విలసిల్లిన ఈ నాగరికత సింధు లోయ నాగరికత అనేసి వ్యవహరిస్తారు. అంతే కదండి. ప్రారంభంలో ఈ నాగరికత ప్రాంతాలు సింధు, దాని యొక్క ఉపనదులు పరిసరాలలో కనుక్కోబడమే అందుకు కారణం. తొలిసారిగా వెలుగులోకి వచ్చిన స్థావరం హరప్పా నగరం. నెక్స్ట్ దీని హరప్పా నాగరికతగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారండి. దీనికి తోడు ఇటీవల జరిగిన పురావస్తు పరిశోధనలో నాగరికత సింధు లోయేతర ప్రాంతానికి విస్తరించినట్లు పేర్కొన్నాయి. అందువల్ల ఈ నాగరికతను హరప్పా నాగరికత అని పిలువబడింది. హరప్పా నాగరికత భారతదేశంలోని తొలి పట్టణ నాగరికత. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలో మెసొపొటేమియా, ఈజిప్టుల సమకాలీనం కూడా. ఇవి మనకు హరప్ప యొక్క నాగరికత. నెక్స్ట్ ఇక్కడ హరప్ప లిపి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మెసొపొటేమియా, ఈజిప్ట్ నాగరికత వాసులకు మాదిరిగానే హరప్పా నాగరికత వాసులకు కూడా లిపి అనేది ఉంటుంది. హరప్ప లిపిని తొలిసారిగా క్రీస్తు శకం 1853వ సంవత్సరంలో గుర్తించారు. హరప్ప లిపిని తొలిసారిగా ఏ సంవత్సరంలో గుర్తించారు? 1853, క్రీస్తు శకం 1853. మరి 1923 నాటికి పూర్తి లిపిని అయితే కనుగొన్నారు. అయితే ఇంతవరకు దాన్ని ఎవరు కూడా చదవలేకపోయారు. హరప్ప లిపిని ద్రవిడ లిపి అని, ప్రోటో ద్రవిడ లిపి అని కూడా కొందరు పండితులు, సంస్కృతం అని మరికొందరు, సుమేరియన్ లిపి అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఇంకోసారి చూడండి. హరప్ప లిపిని ద్రవిడ లిపి అని, అంటే హరప్ప వాళ్ళు వచ్చేసి ద్రవిడ లిపి అనేసి అంటారు. మరి ప్రోటో ద్రవిడ లిపి అని కొంతమంది అంటే
సంస్కృతం అని మరికొంతమంది అన్నారు. సుమేరియన్ లిపి అనేసి ఇంకొంతమంది అభిప్రాయాలు. అయితే ఈ సంతృప్తికరమైన అభిప్రాయాలు కావు. హరప్ప లిపిని చదవలేకపోవడం వల్ల హరప్ప వారు సాహిత్యానికి సేవను, వారి ఆలోచనలు, నమ్మకాలను తెలుసుకోలేకపోతున్నాము. ఇక్కడ లిపి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ హరప్ప నాగరిక లిపిది. నెక్స్ట్ నగర నిర్మాణ పద్ధతి చూడండి. ఇక్కడ నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందడం అనేది హరప్ప నాగరికతలోని ప్రధాన అంశం. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్లనే నగరీకరణ సాధ్యమవుతుంది. మొహంజదారో, హరప్ప, చన్హుదారో, లోథాల్ ఇతర నగరాలు మన దేశంలో తొలి పట్టణీకరణకు అద్దం పడుతున్నాయి. ఏంటివి ఇక్కడ మొహంజదారో, అలాగే హరప్ప, చన్హదారో, లోథాల్ ఇతర నగరాలు మన దేశంలో తొలి పట్టణీకరణకు అద్దం పడుతున్నాయి. నెక్స్ట్ హరప్ప, మొహంజదారో నగరాల్లోని ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి, వాటికి అనుబంధంగా ఉపవీధులను తూర్పు నుంచి పడమరకు నిర్మించారు. వాళ్ళ యొక్క నగర నిర్మాణం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి, వాటికి అనుసంధానంగా అంటే మనకు ఉపవీధులు ఉంటాయి కదా, తూర్పు నుంచి పడమరకైతే నిర్మించారు. మొహంజదారో, హరప్ప నగరాల్లో ఒక క్రమ పద్ధతి గల గ్రిడ్ పద్ధతిలో రహదారులు అనేవి నిర్మించారు. ఒక క్రమ పద్ధతి గల గ్రిడ్ పద్ధతిలో రహదారులను అయితే నిర్మించారు. రహదారి సూత్రాల మేరకు వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా రహదారులను అయితే నిర్మించారు. పశ్చిమ కూడలి ప్రాంతం తప్ప మిగతా అంతా ప్రత్యేక నివాసాలుగా అయితే ఏర్పాటు చేశారు. ఒకే పరిమాణం గల ఇటుకలను భవన నిర్మాణంలో ఉపయోగించారు. నిర్మాణంలో రాయి, చెక్క కూడా ఉపయోగించడం అయింది. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఎత్తైన వేదికల పైన అయితే నిర్మాణాలు అనేది చేసేవారు. ఈ ప్రాచీన నగరాలలో సరాసరిన గృహాలు 2 అంతస్తులు కలిగి ఉండేవి. పై అంతస్తులో వెళ్లేందుకు నిర్మించిన మెట్ల మార్గం నేటికి నిలిచి ఉంది. రహదారి కంటే ఎత్తైన వేదికల పైన గృహాల నిర్మాణం అయితే సాగింది. గృహాల ప్రధాన వాకిలు ప్రధాన రహదారికి కాకుండా ఉపవీధుల్లో ఉండేవి. చూడండి, ఇక్కడ నగర నిర్మాణ పద్ధతిలో మ్యాటర్ అయితే ఇంకా ఇలా ఉందండి. మొహంజదారోలోని మురుగునీటి వ్యవస్థ ఇది. ఇదేమో మహాస్నాన వాటిక. నెక్స్ట్ సాంఘిక ఆర్థిక పరిస్థితులు చూడండి. ఇక్కడ సింధు ప్రజల్లో కనిపించేవి మానవ జాతులు. సింధు ప్రజల కంకలాల శాస్త్రీయ పరిశోధన వల్ల సింధు ప్రజల్లో 4 జాతులు ఉండేవని తెలుస్తుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ప్రోటో ఆస్ట్రలాయిడ్, సెకండ్ మెడిటరేనియన్, థర్డ్ మంగోలాయిడ్స్, ఫోర్త్ ఆల్పైన్. ఈ 4 జాతులు అయితే ఉండేవి. ఫస్ట్ వన్ చూడండి, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, సెకండ్ మెడిటరేనియన్, థర్డ్ మంగోలాయిడ్స్, ఫోర్త్ ఆల్పైన్. ఇవన్నీ కూడా జాతులు. ఆచార్య భాష్యం అభిప్రాయం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రలాయిడ్ వారు ఉండేవారు. తర్వాత మెడిటరేనియన్ వారు వచ్చి చేరడంతో నాగరికత లక్షణాలు అనేవి ప్రారంభమయ్యాయి. క్రమంగా మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలకు విస్తరించి స్థానిక జాతులతో కలిసిపోవడంతో ద్రవిడ జాతి అనేది ఆవిర్భవించింది. సింధు ప్రజల మతం, సంస్కృతి లక్షణాలు ద్రావిడుల చేత మత లక్షణాలను పోలి ఉండడం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. సింధు ప్రజలు టర్కో ఇరానీయులు అని, ద్రావిడ భాష అయిన బ్రాహ్మీ మాట్లాడరని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ వృత్తులు చూడండి. వ్యవసాయము వాళ్ళ యొక్క మెయిన్ వచ్చేసి వృత్తి వ్యవసాయం. ఈజిప్టులోని నైలు నది కంటే సింధు నది అధిక ఒండ్రు మట్టిని భూమిపైకి చేరవేసినది. సింధు ప్రజలు వరద ప్రాంతాల్లో నవంబర్ నెలలో విత్తనాలు నాటి వరదలు వచ్చేందుకు ముందు ఏప్రిల్ నెలల్లో బార్లీ, గోధుమ పంటలను కోసేవారు. నాగలి వంటి భూమిని దున్నే వ్యవసాయ పనిముట్లు తవ్వకాల్లో లభించకపోయినా కాలిబంగన్ ప్రాంతంలో కనిపించిన వ్యవసాయ భూములను బట్టి రాజస్థాన్ ప్రాంతంలో నాగలి వంటి వాటిని ఉపయోగించి ఉండవచ్చని తెలుస్తుంది.
ఇంకోసారి చూడండి ఇక్కడ, నాగలి వంటి భూమిని దున్నే వ్యవసాయ పనిముట్లు తవ్వకాల్లో లభించకపోయినా కాలిబంగన్ ప్రాంతంలో కనిపించిన వ్యవసాయ భూములను బట్టి రాజస్థాన్ ప్రాంతంలో నాగలి వంటి వాటిని ఉపయోగించి ఉండవచ్చని తెలుస్తోంది. హరప్పా ప్రజలు కొయ్య నాగళ్లను ఉపయోగించారని, పంటలు కోసేందుకు రాతి కొడవళ్లను ఉపయోగించారని తెలుస్తుంది. హరప్పాలోని గ్రామాలు వరద తాకిడి ప్రాంతాల్లో ఉండి అధిక ఉత్పత్తులను తమ కోసమే కాకుండా పట్టణ ప్రజల కోసం కూడా పనులు పండించేవారు. వారు తమ అవసరాలకే కాకుండా వృత్తి పనివారు, వ్యాపారులు వంటి పట్టణాల్లో నివసించే వారి అవసరాలు కూడా తీర్చేందుకు కష్టపడి పనిచేసేవారు. ఫస్ట్ వాళ్ళ యొక్క ప్రధాన ఆహార పంటలు ఏవి ఫ్రెండ్స్? ఇక్కడ గోధుమలు, బార్లీ, బఠానీలు, నువ్వులు, ఆవాలు ఇవన్నీ కూడా హరప్పా ప్రజల యొక్క ప్రధాన ఆహార పంటలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లోథాల్, రంగపూర్లలో వరి పండించినట్లు ఆ ప్రాంతాల కుండలలో పొట్టుతో కూడిన బియ్యం లభించడాన్ని బట్టి తెలుస్తుంది. ఇవన్నీ కూడా వారి కాలంలో ఉన్న వృత్తులండి. మచ్చిక జంతువులు కానీ, అలాగే ఇక్కడ వ్యాపారం ఎలా ఉండేది, నెక్స్ట్ హరప్పా వ్యాపారము, అలాగే వాళ్ళ కాలంలో ఉపయోగించే తూనికలు, కొలతలు చూడండి. ఇక్కడ వారి యొక్క కళ, చేతి వృత్తులు, పరిశ్రమలు ఎలా ఉండేవి. హరప్పా మృన్మయ పాత్రలు అంట ఇవి. హరప్పా కాలం నాటి మృన్మయ పాత్రలు, ముద్రికలు. అలాగే ఇక్కడ చూడండి హరప్పా యొక్క ముద్రలు ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వాళ్ళ యొక్క బొమ్మలు. ఇక్కడ చూడండి టెరాకోట బొమ్మలు కూడా ఇచ్చారు వారి కాలంలో. అలాగే పూసల తయారీ నైపుణ్యం కూడా వారి కాలంలో ఉండేదండి. మత విశ్వాసాలు, ఆచారాలు. ఇదిగోండి అమ్మ తల్లి, పశుపతి 6th క్లాస్లో వచ్చింది కదా. నెక్స్ట్ సబ్ టాపిక్ చూడండి. ఇక్కడ వైదిక యుగం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు. భారతదేశ చరిత్రలో వైదిక యుగం ఒక గొప్ప మైలురాయి. క్రీస్తు పూర్వం 1500 నుండి 600 సంవత్సరాల మధ్య విలసిల్లినట్లు అంచనా వేయబడింది. ఈ యుగం మానవ జీవితంలో అనేక మార్పులను అయితే తెచ్చిందండి. ఇక్కడ వేద కాలాన్ని మనకు 2 రకాలుగా అయితే విభజించారు. ఫస్ట్ వచ్చేసి తొలి వేద కాలము. దీని యొక్క కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుండి 1000. మలివేద కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుండి 600. ఈ 2 కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమైంది. ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం అనేది స్టార్ట్ అయింది. ఈ కాలంలో 4 వేదాలు అయితే మనకు రచింపబడ్డాయి. ఈ కాలానికి వేదకాలం లేదా వైదిక యుగం అనే పేరు వచ్చింది. వేదకాలానికి మరొక పేరు ఏంటి? ఇక్కడ వైదిక యుగం అనే పేరు ఏర్పడింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేవి మనకు 4 వేదాలు. ఇవి వేదకాలం నాటి జీవన విధానానికి అద్దం పడుతున్నాయి. వేదాలు హిందూ మతాల యొక్క పునాది. వేదాలే కాకుండా మహాభారతం, రామాయణం అనే 2 గొప్ప పురాణాలు మనకు మలివేద కాలంలోనే రచింపబడ్డాయి. ఈ 2 కూడా ఆనాటి ప్రజల సంస్కృతి, సాంఘిక, మత విశ్వాసాలను వెల్లడిస్తున్నాయి. మనకు మలివేద కాలం నాటి గొప్ప పురాణాలు ఏవైనా ఉన్నాయంటే అది మహాభారతము, అలానే రామాయణము. నెక్స్ట్ ఇక్కడ ఆర్యుల యొక్క వలసలు ఎలా ఉన్నాయో చూడండి. ఆర్యులు అనే పదం ఆర్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఆర్యులు అనే పదం ఆర్య అనే సంస్కృత పదం నుండి అయితే ఉద్భవించింది. దీనికి గొప్పవారు అనేసి అర్థం. ఆర్య అంటే ఏంటంటే ఇక్కడ గొప్పవారు అనేసి అర్థం. క్రీస్తు శకం ఇక్కడ 19వ శతాబ్దంలో ఆర్యులు ఒక తెగగా గుర్తించబడ్డారు. 19వ శతాబ్దంలో ఆర్యులు ఒక తెగగా అయితే గుర్తించబడ్డారు. అయితే ఇటీవలి కాలంలో వారిని ఇండో యూరోపియన్కి చెందిన భాషకు చెందిన ఒక భాషా వర్గంగా అయితే పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో వారిని ఏమని పిలుస్తున్నారు? ఇండో యూరోపియన్ భాషకు చెందిన భాషా వర్గంగా అయితే పేర్కొంటున్నారు. ఈ భాషల నుంచే తరువాతి కాలంలో మనకు సంస్కృతము, లాటిన్, గ్రీకు భాషలు అనేవి ఆవిర్భవించాయి.
ఈ భాషల్లోని సమానమైన శబ్దం అర్థం ఉన్న పదాలు ఈ విషయాన్ని మనకు బలపరుస్తున్నాయి. సంస్కృత పదాలు మత్రి పిత్రి అనే పదాలు లాటిన్లోని మటర్ పటర్కు దగ్గరగా ఉన్నాయి. అలాగే హిటైట్ భాషలోని ఇంద్ర, ఇక్కడ ఇంద్ర అని వస్తుందండి. ఇంద్ర అనే శబ్దం, వేదాల్లోని ఇంద్ర అనే శబ్దం ఒకే మాదిరి శబ్దాలు. కసైట్ వచ్చేసి మెసపటోమియా శాసనాల్లోని సూర్య, అలాగే ఇక్కడ ఏముంది, ఇక్కడ మరుటాస్తులు వేదకాలంలోని సూర్య మరుట్లకు సమానం కావడం విశేషం. ఇక్కడ మరుటాస్ అని ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ సరిగ్గా అయితే కనిపించట్లేదు మీకు. మరుటాస్ ఇవి వచ్చేసి మనకు వైదిక యుగం అంటే వేదకాలంలోని సప్తసింధు, అలాగే వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ, తొలివేద కాలం నాటి యొక్క రాజకీయ వ్యవస్థ, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, తొలివేద కాలం నాటి సమాజం ఎలా ఉంది. ఇంకా లాస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మలివేద నాగరికత. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకైతే విస్తరించారు. మలివేద కాలంలో ఆర్యులు ఎక్కడికి విస్తరించారండి? తూర్పుకైతే విస్తరించారు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని శతపథ బ్రాహ్మణంలో మనకు పేర్కొనబడింది. మలివేద సాహిత్యంలో అనేక తెగలు, రాజ్యాలైతే ప్రస్తావించబడ్డాయి. మలివేద కాలం పురాణ కాలంగా పేర్కొనబడింది. ఇక్కడ చూడండి, మలివేద కాలం పురాణ కాలంగా పేరు పొందింది. ప్రసిద్ధ పురాణాలైన రామాయణం, మహాభారతాలు ఈ కాలంలోనే రచించబడ్డాయి. మలివేద నాగరికతలో అంటే మనకు మలివేద కాలంలో ప్రసిద్ధ పురాణాలైన రామాయణం, మహాభారతాలు ఈ కాలంలోనే మనకు రచించబడడం అయితే జరిగింది. మరి విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించడం అనేది మలివేద కాలంలో ప్రధానమైన అంశం. ఈ కాలం ప్రారంభంలో పాంచాల రాజ్యాలు విలసిల్లాయి. మలివేద కాలంలో పాంచాల రాజ్యాలు అనేది విలసిల్లాయి. కురు పాంచాల ప్రజల అధికారం ఢిల్లీ వరకు విస్తరించింది. కురు మనకు పాంచాల ప్రజల యొక్క అధికారము ఢిల్లీ వరకు అయితే విస్తరించింది. వారు హస్తినాపురం రాజధానిగా చేసుకున్నారు. కురు అనే వంశం వారి చరిత్ర భారత యుద్ధానికి ప్రధాన కారణం. ఇదే మనకు మహాభారత పురాణంలోని కూడా ప్రధాన అంశం. క్రీస్తు 950 సంవత్సర ప్రాంతాల్లో కురు వంశానికి చెందిన కౌరవులు పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగినట్లయితే చెప్పబడుతుంది. ఈ యుద్ధ ఫలితంగా మొత్తం కురు వంశం తుడిచిపెట్టినట్లుగా పోయింది. ఇక్కడ మనకు మలివేద కాలం నాటి యొక్క రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అలానే మలివేద కాలం నాటి సామాజిక వ్యవస్థ ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ చూడండి, ఆశ్రమ పద్ధతి, లాస్ట్ కుల వ్యవస్థ, మలివేద కాలం నాటి మతం, దేవతలు. ఇది ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా ఈ లెసన్ నుండి అయితే మెయిన్గా సబ్ టాపిక్స్ ఏమున్నాయో వాటిని అయితే ఈ క్లాస్లో మనం డిస్కస్ అయితే చేసాం కదా అండి. బట్ మీకు వచ్చేసి కంప్లీట్గా 1 or 2 times లెసన్ మాత్రం చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. చూసారు కదా మీరే లెసన్ ఎంత డెప్త్గా ఇచ్చారో. 6th, 7thకి ఏ మాత్రం కూడా కొత్త కొత్త వర్డ్స్ అన్నీ చూస్తున్నాం కదా అండి. కాబట్టి మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకోకుండా లెసన్ను 2 times చదవండి. అప్పుడే మనకు లెసన్ మీద, సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ అనేది వస్తుంది. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అలానే మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.